భాగ్యనగర్ ఐకానిక్ నిర్మాణం చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. చార్మినార్కు ఉన్న 4 మినార్లలో భాగ్యలక్ష్మి అమ్మవారు ఆలయం వైపున్న మినార్ నుంచి పెచ్చులు ఊడి ఆలయంపై శిథిలాలు పడ్డాయి. దీంతో అక్కడున్న పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని శిథిలాలను పరిశీలిస్తున్నారు. గతంలోనే పెచ్చులు ఊడితే మరమ్మతులు అధికారులు చేశారు. భాగ్యనగర్ ఐకానిక్ నిర్మాణం చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. చార్మినార్కు ఉన్న 4 మినార్లలో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వైపు ఉన్న మినార్ నుంచి పెచ్చులు ఊడి ఆలయంపై శిథిలాలు పడ్డాయి. దీంతో అక్కడున్న పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని శిథిలాలను పరిశీలిస్తున్నారు. గతంలోనే పెచ్చులు ఊడితే మరమ్మతులు చేయించారు అధికారులు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారంలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికార యంత్రాంగం నిర్ధారించింది. రంగారెడ్డి జిల్లా పశువైద్య పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బాబు బేరీ గురువారం బర్డ్ ఫ్లూ వెలుగు చేసిన ఫామ్ వద్ద సిబ్బందితో కలిసి కోళ్లను చంపి మట్టిలో పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. సదరు పౌల్ట్రీ సామర్థ్యం 36,000 కోళ్లు కాగా వేలాదివి ఇప్పటికే మృతి చెందాయి. 17,521 కోళ్లు ఉన్నట్లు గుర్తించారు. బాటసింగారానికి కిలోమీటర్ పరిధిలోని అన్ని పౌల్ట్రీ కోళ్లను పూడ్చనున్నారు. 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాటిలో నమూనాలను సేకరిస్తున్నారు. వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో ఇంటింటికి సర్వే చేపట్టి ఎవరైనా బర్డ్ ఫ్లూ లక్షణాలతో ఉంటే వారి వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా వైద్యశాఖ సర్వేలెన్స్ అధికారి డాక్టర్ అంబిక, అబ్దుల్లాపూర్ మెట్ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ ప్రసన్నలక్ష్మి వైద్య బృందంతో గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలోని మరోసారి బ్లడ్ ఫ్లూ కలకలం లేపుతుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి అబ్దుల్లాపూర్ మెట్ ఉన్న ప్రాంతంలోని అక్కడ ఉన్నటువంటి పౌల్ట్రీ ఫామ్ లోని ఒక్కసారిగా బ్లడ్ ఫ్లూ వచ్చినట్టు కూడా అక్కడ వెటనరీ అధికారులు నిర్ధారించారు. దీనికి సంబంధించి చూసినట్లయితే గతంలో 3 మాసాలుగా బ్లడ్ ఫ్లూ తెలుగు రాష్ట్రాల్లోని సంచలనం సృష్టిస్తున్న క్రమంలోనే మరోసారి రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర ఉన్నటువంటి పౌల్ట్రీ ఫార్మ్స్ లోని ఒక్కసారిగా బ్లడ్ ఫ్లూ కలకలం లేపుతుందని చెప్పుకోవచ్చు. 650 కోళ్లు ఒక్కసారిగా బ్లడ్ ఫ్లూ ఉన్నట్టు కూడా వెటనరీ సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా సర్టిఫై చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో గతంలో కూడా కొన్ని ప్రాంతాలకు పరిమితమైనటువంటి బ్లడ్ ఫ్లూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పూర్తిగా విస్తరించినట్లు కూడా డాక్టర్స్ చెప్తున్నారు. దీనికి సంబంధించి బ్లడ్ ఫ్లూకు సంబంధించినటువంటి నివారణ చర్యలు కూడా చేపడుతున్న క్రమంలోనే ఒక్కసారిగా పౌల్ట్రీ ఫామ్లలోని ఈ బ్లడ్ ఫ్లూ విస్తరిస్తుందనేదే డాక్టర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఈ నెల 7 నుంచి రాష్ట్రంలోని అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వం నుంచి 3,500 కోట్ల బకాయిలు రావాలని, దీంతో ఆసుపత్రుల నిర్వహణ చేయలేకపోతున్నామని వెల్లడించింది. గతేడాది ఏప్రిల్ బకాయిలు కూడా ఇవ్వలేదని, చేసిన అప్పులు తీర్చలేకపోతున్నామని పేర్కొంది. ప్రభుత్వం స్పందించి 1,500 కోట్లు మంజూరు చేయాలని కోరింది. బకాయిల విడుదల కోసం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుకు అనేకసార్లు విన్నవించుకున్నామని, లిఖితపూర్వకంగానూ కోరామని తెలిపారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తే కానీ మందులు, సర్జికల్ ఐటమ్స్ సరఫరా చేయలేమని ఆయా కంపెనీలు చేతులెత్తేశాయని చెప్పారు. వైద్యులు, సిబ్బందికి 2 నెలలుగా జీతాలు నిలిపివేశామని చెప్పారు. దీనిపై గత నెల 7నే ట్రస్టుకు లేఖ రాశామని, ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని తెలిపారు. బకాయిలు విడుదల చేయాలంటూ గతేడాది జూలై నుంచి ప్రభుత్వానికి 26 సార్లు లేఖలు రాశామని స్పష్టం చేశారు. ఈ నెల 7 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, చెప్పండి. రైట్ కీర్తి, ఈ నెల 7 నుంచి రాష్ట్రంలోని అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్టు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ తెలిపింది. బకాయిలు చెల్లించాలని పదే విజ్ఞప్తి చేసినా కూటమి ప్రభుత్వం స్పందించలేదని, ప్రభుత్వం నుంచి అక్షరాల 3,500 కోట్ల బకాయిలు రావాలని, దీంతో ఆసుపత్రుల నిర్వహణ చేయలేకపోతున్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ సభ్యులైతే అన్నారు. గత ఏడాది ఏప్రిల్ బకాయిలు కూడా ఇవ్వలేదని, ఇప్పటికీ చేసిన అప్పులు తీర్చలేకపోతున్నాం కాబట్టి ఈ డిసిషన్ తీసుకున్నట్లయితే వాళ్ళు చెప్పారు. ప్రభుత్వం స్పందించి వెంటనే 1,500 కోట్లు మంజూరు చేయాలని, లేకపోతే బకాయిలు విడుదల కోసం ఎన్టీఆర్ వైద్య సేవకు ట్రస్టుకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా, లిఖితపూర్వకంగా రాసినా సరే ఆ ప్రభుత్వం వద్ద నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అసోసియేషన్ అయితే తెలిపింది. అటు హాస్పిటల్ కి సంబంధించి మందులు సరఫరా చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి పెండింగ్ బిల్లులు కూడా చెల్లిస్తే కానీ మందులు కానీ సర్జికల్ ఐటమ్స్ కానీ సరఫరా చేయమని ఇప్పటికే చేతులెత్తేశాయని వాళ్ళైతే పేర్కొనడం జరిగింది. అటు వైద్యులు కానీ ఇటు సిబ్బందికి కానీ 2 నెలలుగా జీతాలు అయితే వేయలేకపోతున్నాం. కేవలం గత నెల 7నే ట్రస్ట్ కు లేఖ అయితే రాశాము, ప్రభుత్వం నుంచి స్పందన అయితే రాలేదని చెప్పి వాళ్ళైతే స్పష్టం చేశారు. ఇటు బకాయిలకు సంబంధించి ఏమైనా నిధులు విడుదల చేయాలంటూ అటు నిధులు మాత్రం ఏ నిధులు విడుదల చేయకపోతే జూలై నుంచి ప్రభుత్వానికి ఇప్పటికి 26 సార్లు అయితే లేఖలు రాసినా ఎటువంటి స్పందన లేకపోవడంతో కనీస నిధులు అయితే విడుదల చేయాలని అటు సూపర్ స్పెషాలిటీ ట్రస్ట్ సంబంధించిన వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే చేసేదేమీ లేక ఎన్టీఆర్ వైద్య సేవలు ఈ నెల 7 నుంచి నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా అసోసియేషన్ అయితే ప్రకటించింది. కీర్తి. ఓకే, రైట్, థ్యాంక్ యూ వాసుబాబు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. కాగా లోక్సభలో సజావుగా ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు 24 గంటల తర్వాత ఎగువ సభలో కూడా ఆమోదం పొందింది. సుదీర్ఘ చర్చ అనంతరం రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అర్ధరాత్రి దాటే వరకు సభలో విస్తృత చర్చ జరిగింది. మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ బిల్లు ముస్లిం ప్రయోజనాలకు హాని కలిగిస్తుందనే ఆరోపణలను తోసిపుచ్చారు. వక్ఫ్ బోర్డు నిర్వహణ, సృష్టి, లబ్ధిదారులు అంతా ముస్లింలే ఉంటారని, ముస్లిమేతరులు దాని వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేరని నొక్కి చెప్పారు. ఈ బిల్లు మతానికి సంబంధించినది కాదన్న మంత్రి, ఆస్తి దాని నిర్వహణకు సంబంధించిందని, అవినీతిని నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. ఇక ఆస్తిని వక్ఫ్గా ప్రకటించే ముందు యాజమాన్య రుజువు అవసరం అవుతుందని ఆయన అన్నారు. కాగా లోక్సభలో వక్ఫ్ బిల్లుకు మొత్తం 282 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా 232 మంది దీనిని వ్యతిరేకించారు. పార్లమెంట్లో ఆమోదం పొందిన ఈ బిల్లు తదుపరి రాష్ట్రపతి ఆమోదానికి పంపించడం జరుగుతుంది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత చట్టంగా మారుతుంది. ఈ ప్రతిపాదిక చట్టం వక్ఫ్ ఆస్తులను నియంత్రించే 1995 చట్టాన్ని సవరించడం లక్ష్యంగా పెట్టుకుంది.
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట దక్కింది. విచారణకు రావాలంటూ సిఐడి అధికారులు ఆర్సీవీకి నోటీసులు జారీ చేశారు. అయితే సిఐడి నోటీసులను ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు వర్మ. ఇక సిఐడి నోటీసులను సవాల్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వర్మకు ఊరట కలిగించే విషయం చెప్పింది హైకోర్టు. విచారణలో వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కేసులో తదుపరి విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం. కాగా కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సిఐడికి ఫిర్యాదులు అందాయి. దానికి తోడు విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని వర్మకి సిఐడి నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై గతంలో సోషల్ మీడియాలో వర్మ పెట్టిన పోస్టులపై కూడా కేసులు నమోదు అవడంతో వర్మ పోలీస్ విచారణకు హాజరైన విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామానాయుడు స్టూడియో భూములపై కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలోని రామానాయుడు స్టూడియోలో 2023లో నివాస లేఅవుట్కు కేటాయించిన 15 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం ఫిలిం స్టూడియో అనుబంధ అవసరాలకు మాత్రమే వాడాలని 2010లో సురేష్ ప్రొడక్షన్కు మధురవాడ గ్రామ సర్వే నెంబర్ 336లో మొత్తం 34 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే 2023 మార్చిలో 15 ఎకరాలలో నివాసాలే అవుట్కు జీవీఎంసీ నుంచి ప్లాన్ అనుమతి పొందింది. ఫిలిం స్టూడియో అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన భూమిని ఇతర అవసరాలకు వాడడంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ చేసి భూ వినియోగ మార్పు హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా నివేదిక అందజేశారు. దీంతో నిబంధనను ఉల్లంఘించినందుకు ఆ 15 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిగిలిన భూమిపైన కఠినమైన నియంత్రణ ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ వ్యవహారంలో సురేష్ ప్రొడక్షన్కు సోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వీఎంఆర్డీఏ, జీవీఎంసీ కమిషనర్లు భూస్వామ్య మార్పునకు అంగీకరించకూడదని ఆదేశించింది. జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.